హలో ఎవ్రీబడి, మనం ఇప్పుడు హెయిర్ కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు అన్లాక్ చేసేయండి ఇమేజ్ని. ఓకే, రైట్. క్విక్ సెలెక్షన్ టూల్తోని హెయిర్ని అంతా సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ హెయిర్ సెలెక్ట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది, జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఓకే, రైట్. వచ్చినప్పుడు మళ్ళీ ఇది మైనస్ చేసి అన్సెలెక్ట్ చేసేయండి. ఓకే, రైట్. ఓకే, ఇదంతా కూడా అన్సెలెక్ట్ చేసేయండి. హెయిర్ ఇంకొంచెం సెలెక్ట్ అవ్వాలి. ఓకే, రైట్. ఓకే, ఇంకా మిగిలిపోయిన హెయిర్ని మనం రిఫైన్ ఎడ్జ్లో చూద్దాం. నెక్స్ట్ రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేయండి. అయితే ఇక్కడ మనకి హెయిర్ సెలెక్ట్ అవ్వని హెయిర్ కనిపిస్తుంది కదా, ఇది సెలెక్ట్ చేద్దాం. ఓకే, రిఫైన్ ఎడ్జ్ రేడియస్ టూల్ని క్లిక్ చేసేసి సెలెక్ట్ అవ్వని హెయిర్ని ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఇదంతా సెలెక్ట్ చేయండి. ఓకే, సన్ ఆఫ్. నెక్స్ట్ ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్లో సెలెక్టివ్ కలర్ క్లిక్ చేయండి. చేసేసి హెయిర్ కలర్ని చేంజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ సియాన్, మెజెంటా, ఎల్లో, బ్లాక్ కలర్స్ ఉన్నాయి. మీరు అప్ అండ్ డౌన్ చేస్తే మీకు తెలుస్తుంది హెయిర్ కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది, ఏ కలర్ వస్తుంది ఏంటి అనేది. ఓకే, దిస్ ఈజ్ ఫైనల్ అవుట్పుట్. ఇలా మీరు హెయిర్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.